నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ తత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సాదర స్వాగతం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ వసుదేవుల నోముల పంట, యశోదానందుల గారాల పట్టి, గోపికా లోలుడు, హృదయ చోరుడు, భక్త వత్సలుడు, మాధుర్యమే రూపుదాల్చిన ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణ అని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు, తనువు మనసు ఆనందంతో పరవశిస్తుంది. కృష్ణ తత్వంలో ఎంతో మాధుర్యం ఉంది. కృష్ణ తత్వాన్ని ఆధునిక ప్రజానీకం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కృష్ణ తత్వంలో ఉన్న విభిన్న కోణాలను యువత ఏ విధంగా మార్గదర్శకం చేసుకోవాలి, భగవద్గీతలో ఉన్న అంతరార్థం ఏంటి, తదితర అంశాల గురించి సవివరంగా తెలియజేయడానికి ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన తిరుప్పావై కోకిల మంజులా శ్రీ గారు. నమస్తే అండి. నమస్తే. హరే కృష్ణ ఉద్యమ రాష్ట్ర నాయకులు, ఇస్కాన్ ప్రతినిధి సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు. నమస్తే అండి. హరే కృష్ణ. ప్రముఖ రచయిత, ఆకాశవాణి ప్రయోక్త, మేనేజ్మెంట్ నిపుణులు ప్రయాగ రామకృష్ణ గారు. నమస్తే అండి. రచయిత, అనువాదకులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్ష్మణాచార్యులు గారు. నమస్కారం. భగవద్గీత నేర్చుకుందాం నిర్వాహకులు జీవి రామకృష్ణ గారు. నమస్తే అండి. స్వామీజీ గారు, మీరు చెప్పండి, కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఒక గంటలోనో ఒక 10 నిమిషాల్లోనో దాన్ని చెప్పలేము. కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుంటే కృష్ణతత్వాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు ఒక సామాన్య దేవత దేవుడు కాదు, పరతత్వ పరసత్య స్వరూపుడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఈ సృష్టికి కారణం ఏమిటి అనేసి వెతుకుతున్నారు. అమెరికాలో కూడా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. మేబీ ఈ సృష్టి అంతా ఒక కణం నుండి వచ్చిందేమో అన్న ఆశతో వాళ్ళు నానా రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కానీ భగవద్గీతలోనూ శ్రీమద్ భాగవతంలోనూ చెప్పిన విషయం ఏమిటంటే, జన్మాది అస్య యతోన్వయాద్ ఇతరతశ్చ అద్దేషు అభిజ్ఞాస్వరాట్. ఈ మొత్తం శక్తులన్నిటికీ కూడా, ఈ సృష్టికి అన్నిటికీ కూడా మూలాధారుడు ఆ పరమపురుషుడైన శ్రీకృష్ణుడు. కృష్ణుడు మనము ఒక్కటే అనుకుంటే వాడికి కృష్ణతత్వం అర్థం కాదు. ఒకానొక రోజు నేను కృష్ణుడిలాగా ఆయన చేసిన కార్యక్రమాలను నేను చేయగలుగుతాను అని ఎవరైనా అనుకుంటే వాడికి కృష్ణతత్వం అర్థం కాదు. వాడు చెప్పే తత్వం అంతా కూడా పైన మాటలతోనే పోతుంది తప్పితే వాడికి ఆ నిగూఢమైన అర్థం కాదన్నమాట. సో భగవంతుడు శ్రీకృష్ణుడు అన్నిటికీ కూడా మూలాధారుడైన ఆయన నియమించిన నియామకులే ఈ 3,000,000 దేవతలు. సో ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ప్రాథమికమైన అండర్స్టాండింగ్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. సో కృష్ణుడి యొక్క శరీరము మన శరీరము ఒకటి కాదు. మన శరీరానికి ఒక బిగినింగు ఒక ఎండింగ్ అనేది ఉంటుందన్నమాట. కానీ కృష్ణుడు అట్లా కాదు. ఆయన శరీరము సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు అని చెప్తారనమాట. మీరు అన్నారే ఆనంద స్వరూపుడు అనేసి. సచ్, చిత్, ఆనంద, ఈ మూడుటిని కలిపిన ఆ శరీరమే భగవంతుడి యొక్క శరీరం అన్నమాట. సో ఈ రకంగా మనం ప్రాథమికంగా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ కృష్ణ లీలలు, ఆ కృష్ణుడి యొక్క జన్మ, ఆయన యొక్క లీలలు మన అర్థం అవుతాయి అన్నమాట. మరి వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వచ్చే ప్రయోజనం కూడా భగవంతుడు ఈ భగవద్గీతలో చెప్పున్నారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యతి తత్వతః. అంటే నా యొక్క జన్మ లీల గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే త్యక్త్వా దేహం పునర్జన్మనైతి.
సో భగవంతుడు ఇచ్చిన గ్యారంటీ ఏమిటంటే ఈ కృష్ణతత్వాన్ని కానీ మనం చక్కగా సాంప్రదాయంలో వచ్చే ఆచారాల ద్వారా సాంప్రదాయబద్ధంగా మనం అర్థం చేసుకుంటే తత్వాదేహం పునర్జన్మనేతి మామేతి సువర్జున. సో భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనం ఆయన పాదాల చెంతకి చేరతాం అన్నమాట. సో ఇది కృష్ణతత్వంలో ఉన్న ఒక నిగూఢ సత్యం. ప్రాథమికంగా ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆయన చేసిన ప్రతి లీల కూడా మన హృదయంలో ఆ ఆనందాన్ని మనకు కలిగిస్తుంది అన్నమాట. ఓకే, ప్రయాగ రామకృష్ణ గారు మీరు చెప్పండి, కృష్ణ అని వింటేనే చాలు ఒక పెదవుల్లో ఒక చిరునవ్వు, హృదయంలో ఒక ఆనందం పరవశిస్తుంది. దానికి కారణం కృష్ణ అన్న పదంలో ఉన్న విశిష్టత. కృష్ణ అన్న పేరు అన్ని పేర్లకి శిఖరాయమానంగా తోస్తుంది. ది వన్ నేమ్ కంప్రైజింగ్ ఆల్ నేమ్స్, ది వన్ థాట్ కంప్రైజింగ్ ఆల్ థాట్స్, వన్ డీడ్ encompassing all deeds. అసలు కృష్ణ అన్న పదంలోనే దైవత్వం ఉంది. ఇట్స్ ఎ డివైన్ నేమ్, లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ, చాలా శక్తి ఉంది. మీరు మీరాని చదవండి, మీరాని వినండి, రాధను వినండి, రాధను చదవండి. రాధను చదవటం అంటే రాధ మనస్సును చదవండి, మీరా మనస్సును చదవండి. మీరా చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తురాలు, అపారమైన భక్తితో పరవశం చెందుతూ ఉండేది. ఆవిడ చేష్టలన్నీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా వింతగా ఉండేది, ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉండేది. అనుక్షణం కృష్ణుడి జపం చేస్తోంది, కృష్ణుడిని ప్రేమిస్తోంది, కృష్ణుడే నా భర్త అంటోంది, కృష్ణుడే నా ప్రేమికుడు అంటోంది. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి ఆ అమ్మాయి మీద విషప్రయోగం చేశారు. కృష్ణుడికి నివేదన చేయకుండా, కృష్ణుడికి పెట్టకుండా తాను ఏనాడు భుజించలేదు, తాను ఏనాడు స్వీకరించలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ పాలు కృష్ణుడికి నివేదన చేసిందో విషాన్నంతా శ్రీకృష్ణుడు స్వీకరించాడు, అమృతాన్నంతా మీరాకిచ్చాడు. సో ది పొటెన్షియల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆయన పేరు తలుచుకుంటే అమరత్వం వస్తుంది, ఆయన పేరు తలుచుకుంటే చాలు ప్రాణాలకు జవసత్వం వస్తుంది, ఆయన పేరు వింటే చాలు కర్ణపేయంగా ఉంటుంది, మనసు రాగరంజితం అవుతుంది, తనువు మనసు పులకరిస్తాయి. అది ఆయన పేరులో గొప్పతనం. గాయత్రి మంత్రంలో ఒకచోట క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని ఉంటుంది. అంటే ఈ క్లీం అనేది ఇట్ రిప్రజెంట్స్ భూమి, పృథ్వీకి సంకేతంగా క్లీం అంటాం. అలాగే కృష్ణాయ అన్నది నీటికి ప్రత్యామ్నాయంగా, నీటికి ప్రతిబింబంగా, నీటికి సంకేతంగా వాడతాం. గోవిందాయ అన్నది అగ్ని, గోపీజన వల్లభాయ, గోపీజన వల్లభాయ అన్నది గాలి, వాయువుకి సంకేతంగా వాడతాం. స్వాహ అన్నది అనంతమైనటువంటి ఆకాశానికి ప్రతిబింబంగా, ప్రతిస్వరూపంగా చెప్తాం. అంటే పంచభూతాలని తనలో ఇముడ్చుకున్నటువంటి శబ్దం కృష్ణ శబ్దం. అంటే పంచభూతాలు సర్వే సర్వత్రా ఎలా వ్యాపించి ఉంటాయో, కృష్ణుడు కూడా ప్రహ్లాదుడు అన్నాడే, ఇందుగలడు అందుగలడని సందేహం అవలదు, ఎందెందు వెదకజీచిన అందందేగలడు విష్ణు అన్నాడు. అలాగే కృష్ణుడు సర్వే సర్వత్రా ఉన్నాడు, సర్వే సర్వత్రా మనల్ని కాపాడుతున్నాడు అనడానికి కృష్ణుడు సాక్షాత్కారం. విశ్వవ్యాప్తమైనది కృష్ణనామం. చాలా బాగా వివరించారు మంజులా శ్రీ గారు. మనం కృష్ణుడు అనగానే చిన్న గోపాల బాలుడు, అసలు వెన్న దొంగ, మన్ను దొంగ, అసలు చేత వెన్న ముద్దు పట్టుకొని చెంగల్వ పూదండ బంగారు మొలతాడుతోటి అలా పారాడుతుంటే ఆ రూపాన్ని తలుచుకుంటే చాలు ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు బాలకృష్ణ లీలలు అనంతమైనది. ఆ చిన్ని కన్నయ్య లీలల్ని మీ మాటల్లో మా ప్రేక్షకులకి. అష్టమి నాడు పుడితే అష్టదరిద్రాలు వస్తాయి లాంటి అనేకమైన మాటలు వింటూ ఉంటాం. పనికిరాని తిథి అంటారు. ఏ యోగ్యత, ఎటువంటి అర్హత ఉన్నదో మనకి తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో పగవాడు కూడా కారాగారంలో జన్మించకూడదు అనుకొని కోరుకునేటటువంటి ఒక స్థితి అది. కానీ భగవానుడికి జన్మ కర్మచ మే దివ్యం, తాను ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో తాను కోరుకున్న చోట, తాను అనుకున్న సమయంలో, తాను అనుకున్న వారికి జన్మించేటటువంటి సంకల్పం చేసుకొని వచ్చేటటువంటి యోగ్యత స్వామిది.
అలా ఉండి కూడా అష్టమి తిథిని ఎన్నుకున్నాడు, కారాగారంలో జన్మించాడు, బందీలై ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించాడు. అంతటి జోరు వానలో అటువంటి ఆ యమునా నదిని దాటేట్టుగా చేశాడు. ఆ చలికి వణికాడు, ఆ నీటితో తడిచాడు. ఇన్ని కష్టాలను కూడా తీసుకొని తనకుగా తాను స్వీకరించినటువంటి పరంధాముడు బాల లీలలను చూస్తే అసలు అధరం మధురం, హసితం మధురం, వదనం మధురం, మధురాధిపతేరఖిలం మధురం అని అంటూ ఆయన పెట్టుకున్నటువంటి ఆ నెమలి పింఛాన్ని చూస్తుంటే ఒక మైమరపు. అగాధమైనటువంటి విశాలమైన అనంతతత్వాన్ని ప్రతిబింబించేటటువంటి ఆ నీలవర్ణాన్ని కలిగినటువంటి స్వామి ఒక చిన్న పీతాంబరం కట్టుకొని, సద్ది మూట కట్టేసుకొని, ఒక కర్రకి మూట వేసుకొని, భుజం మీద వేసుకొని, గోధూళి ధూసరిత కుంతలములు అని అన్నట్లుగా చిన్ననాటి నుంచి కూడా ఆ గోవుల డెక్కల చేత లేవబడినటువంటి ధూళిని ముఖమంతా జుట్టంతా చిమ్మేసుకొని, దాని మీదే పాలు పోసేసుకొని, దాని మీదే నెయ్యేసేసుకొని, దాని మీదే మట్టి పోసుకొని మళ్ళీ తిరిగి స్నేహితులతో ఆడుకోవటం, తల్లి ఎంత పిలిచినా రాకుండా వారం దాకా స్నానం చేయకుండా ఉండటం, ఇవన్నీ కలిపేసి ఒక రకమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతూ మళ్ళీ అతి మానుష చేష్టితములు అని అంటారు. మనుషులు ఎవరూ చేయలేనటువంటి చేష్టితములు పుట్టిన 3వ రోజే పూతన సంహారాన్ని. కృష్ణతత్వానికి, కృష్ణుడి యొక్క అవతారానికి విభవములు అంటాం. రామచంద్రుడిగా భగవానుడు అవతరించాడు అంటాం. అలాగే కృష్ణుడిగా, నరసింహస్వామిగా, ఇలాగ రకరకాలైన అవతారాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణ భగవానుడిది పరిపూర్ణమైనటువంటి అవతారం. కృష్ణ భగవానుడు స్వయంగా పరిపూర్ణుడు. అందుకే ఆ పార్థసారథి పెరుమాళ్ళు కానీ ఎక్కడైనా సరే కృష్ణుడి యొక్క విగ్రహం ఒక్కటి కనుక మనం ఆరాధనలో పెట్టుకుంటే సమస్తము కూడా ఉన్నట్టే. అందుకే మహాభక్తులు, భక్తి అనేది హృదయంలో నిలవడం చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఎందుకంటే చెంచలం హి మన కృష్ణ కదా, నిరంతరం చెలిస్తూ ఉంటుంది. కానీ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంస. నా ఇలా చలించేటటువంటి మనస్సు చాలా సులభంగా స్థిమితపడేది ఒక్క కృష్ణతత్వంలోనే. చాలా సులభం అన్నమాట. అగో వాడొక దొంగవాడు, వాడికి ఇలా చేస్తాడు, వాడు ఇలా పగలగొట్టేస్తాడు, వాడు ఇలా తినేస్తాడు, ఇలా తాగేస్తాడు అంటే చాలు మనకు ఆనందం అయిపోతుంది. తెలియకుండా భక్తి లేని వాడికి కూడా భక్తిని పుట్టించేటటువంటి తత్వం కృష్ణతత్వం. అవే ఆ లీలలను ఒక్కసారి తలుచుకుంటేనే, వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. బాగా చెప్పారు లక్ష్మణాచార్య గారు. మీరు చెప్పండి శ్రీకృష్ణ తత్వంలోని విభిన్నమైన కోణాలు. ముందుగా ఒక శ్లోకం ద్వారా మీకు చెప్తాను ఆయన సౌందర్య తత్వం. వంశీ విభూషిత కరాత్ నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే కృష్ణాత్ పరం కిమపి తత్వమహం జనామి. అంటే ఆయన శారీరక సౌందర్యం ఇక్కడ దీంట్లో వర్ణించడం జరిగింది. ఆయన మనం చూసినట్టయితే బాల్య కాలంలో కనబడినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, తాను ఎంచుకుని జన్మించిన ఆ గొల్ల కులంలో ఆయన చూపించిన లీలలు అన్నీ కూడా అతిమానుష చేష్టలు చూసినప్పుడు మనకి అక్కడ ఒక కోణం కనిపిస్తుంది. తను అప్పుడప్పుడు తనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రదర్శింపజేసిన మళ్ళీ ఆ గొల్లలందరికీ, తన తల్లికి కూడా తను ఒక సామాన్య బాలుణ్ణే అని చెప్పి వాళ్ళకి చూపిస్తాడు. ఆ విధంగా తన బాలలీలల ద్వారా తనలో ఉన్నటువంటి మామూలు గుణాన్ని వాళ్ళు ఎక్కడ తనని మళ్ళీ భగవంతుడిగా భావిస్తారో అని చూపించేటువంటి తత్వం ఒకటి మనకు కనిపిస్తుంది. కానీ ఆయన చూపించే లీలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఆయన జన్మ కర్మ అన్నీ దివ్యములే, అక్కడ లీలలు కూడా అన్ని అద్భుతమైనవి. ఆ విధంగా ఆయన బాల్యలీల చూపించిన తర్వాత మళ్ళీ మనం చూస్తే భారతంలో గనక ప్రవేశిస్తే అక్కడ రాజకీయ కోణంగా అనిపిస్తుంది మనకి. ఎక్కడైతే ఆయన చెప్పాడు ఏమని, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ. ముఖ్యంగా ధర్మాన్ని రక్షించడం, దుర్మార్గుల్ని వాళ్ళని
సంహరించడం కానీ మార్చడం కానీ, మూడవది తన భక్తులని తనని నమ్మిన వారిని రక్షించడం, ఆర్తత్రాణ పరాయణుడు. ఆ విధంగా మనకి చూస్తే అక్కడ ఆ రోజుల్లో రాజుల మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఆపడానికే చాలా ప్రయత్నించాడు. అంటే శాంతిని ధర్మాన్ని స్థాపించేటువంటి ఆయన లక్ష్యం మనకు కనిపిస్తుంది ఒక కోణంగా. కురు పాండవ సంగ్రామం ఆపడానికి కూడా ఆయన ఎంతో ప్రయత్నించాడు. పాండవుల తరపున దూతగా వెళ్ళి అక్కడ వారికి ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఏమి చేయకూడదో చెప్తూనే దుష్ట శిక్షణ తన లక్ష్యాన్ని మళ్ళీ దృష్టి పెట్టుకుని ముందుకు నడుస్తాడు. అంటే పాండవుల తరఫున ఉన్నట్టుగా ఉన్నా కూడా వారికి ఏమి సహాయం చేయనట్టుగానే కనిపిస్తాడు. అలాగే దుర్యోధనుడికి సహాయం చేస్తున్నట్టున్నా దుర్యోధనుడికి ఏమి చేసినట్టుగానే ఉండదు. ఈ విధంగా అప్పుడున్న రాజకీయాల దృష్ట్యా చూసి ఆయన ఒకటే అనుకున్నది ఏమనిపిస్తుందంటే మనకి శాంతి స్థాపన, విశ్వమానవ శుభ్రత్వం అనేది ఒకటి చేస్తారనమాట. మూడవది యోగితత్వం మనకు కనిపిస్తుంది. భగవద్గీత అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి వేదాంతం, ఆధ్యాత్మికత మనకి మూడవ లక్ష్యంగా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా 3 కోణాలు మనకి శ్రీకృష్ణ యొక్క ఆయన చరిత్రలో మనకు కనిపిస్తాయి. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపించ సిఖిపించ రారా కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరారా కృష్ణ. మురిపాల గోపాల రారా కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. శ్రీకృష్ణ తత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.